नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे. నేటి సద్భావన చూద్దాము. మనం ఏప్రిల్ మాసంలో ఉన్నాము. ఆత్మజ్యోతి తన ప్రకాశాన్ని సర్వత్రా ప్రసరింపజేస్తుంది అని చెప్తున్నారు. ఆత్మజ్యోతి అంటే మనం లోపల ఆత్మస్వరూపులమే కదా, మనం అందరము భగవంతుని బిడ్డలము అంటే ఆత్మస్వరూపులము. ఆ ఎరుక మనకెప్పుడు కలిగి ఉండాలి. మనము అది మర్చిపోతూ ఉంటాం. మనము ఐఎమ్ బాడీ అనే కాన్షియస్నెస్లో ఉంటామన్నమాట. నేను ఈ శరీరాన్ని మాత్రమే. అందుకనే చెప్తారు ఏంటి అంటే, మెల్లగా సాధనలో ముందుకు పోయే కొద్దీ మన పేరు, మన ఊరు, మనం ఏం చదువుకున్నాము, మనం పలానా కులంలో పుట్టాము, అవన్నీ మర్చిపోవాలి, అవన్నీ పక్కన పెట్టాలి అని చెప్తారనమాట. ఇప్పుడు మేము కూడా ఎక్కడైనా స్పీచెస్ ఇచ్చేటప్పుడు కానీ అక్కడ ఏమి చెప్పుకోమన్నమాట. మా పేరు ఇది, మేము ఇది చదువుకున్నాము, అట్లా ఏమి చెప్పమన్నమాట. అట్లా అలవాటు చేసుకోవాలి మనము. అప్పుడు ఏమవుతుంది అంటే మనకి బాగా ఆత్మతత్వం అనేది అలవాటు అవుతుంది అనమాట. అంతేగాని లేకపోతే ఎంతసేపు ఉన్న నా పేరు ఇది, నేను పలానా కులము, అది ఇది చెప్తున్నాం అనుకో, నేను ఇది చదువుకున్నాను, ఇన్ని డిగ్రీలు చేశాను, ఇన్ని నాకు పలానా వాళ్ళ ఇంట్లో పుట్టాను, అవన్నీ అనవసరం అనమాట. అట్లా మనము మెల్లగా ఆత్మతత్వానికి దగ్గర కావాలి అని చెప్తున్నారు అనమాట. కాబట్టి ఆత్మతత్వంలో ఉంటే ఏమవుతుంది అంటే మనము ఒక ప్రకాశించే వెలుగులాగా అవుతామన్నమాట. మన నుంచి అవతల వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. మనల్ని చూడంగానే ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఉన్నారు, ఆయన్ని చూడంగానే ఎవరైనా ముస్లిం అని అనుకుంటారా చెప్పండి? అనుకోరు కదా. ఆయన ఎట్లా ప్రవర్తించారు? ఒక ఇండియన్, ఒక భారతీయుడిలాగా ప్రవర్తించి వెళ్ళాడు ఆయన కదా. ఎక్కడ కూడా ఒక ముస్లిం అని అనలేదు, అని చెప్పలేదు ఆయన. కాబట్టి అట్లా మనం కూడా మన కులంతో సంబంధం లేకుండా, మన పేరుతో సంబంధం లేకుండా, మన క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా భగవంతుని సేవలో లీనం అవ్వాలి అనేదే ఈ పాఠం అనమాట. చూద్దాం పాఠం ఏం చెప్పారో. మనం దివ్యాత్మ స్వరూపులము. ఆ దివ్యాత్మ భావాన్ని విస్తరించవచ్చు. మనిషి ఆధ్యాత్మిక దృష్టిని కోల్పోతే అంతకన్నా దురదృష్టం మరొకటి ఉండదు. దివ్యత్వాన్ని ఎవరు మన నుండి దోచుకోలేరు. సో మనం దివ్య స్వరూపులము అనేది మనం ఎరుకలో ఉన్నామనుకోండి, ఆ దివ్య భావాన్ని మనము ఇంకా విస్తరించవచ్చు అనమాట. అంటే మనము జంతువుల మీద ప్రేమ చూపచ్చు, మనుషుల మీద ప్రేమ చూపచ్చు, మొక్కల మీద ప్రేమ చూపచ్చు, ఇంకా అన్ని రకాల మనము ఒక మంచి స్థితికి వచ్చేస్తామన్నమాట. కాబట్టి అదే ఆధ్యాత్మిక దృష్టిని కోల్పోతే అంటే మనము సాధన చేయడము చాలా తగ్గించేస్తామనుకోండి. ఎప్పుడో ఒకసారి క్లాస్కి రావటము, ఇష్టమైతే వినడం, లేకపోతే లేదు, ఆ క్లాస్లో చెప్పిన హోంవర్క్లు ఏమీ చేయకపోవడము, అట్లా ఉంటే ఎవరు ఏమీ మార్చలేరు. ఎన్ని సంవత్సరాలైనా కూడా వాళ్ళ జీవితంలో మార్పు అనేది ఉండదు. అదే ఇప్పుడు ఈ జ్యోతి అనే అమ్మాయి ఈ మధ్య వచ్చింది, కానీ మళ్ళీ ఆమెను శ్రీ విద్యలో కూడా జాయిన్ చేసుకోవడం జరిగింది. అంటే నేను ఎవరిని ఇక్కడ తక్కువ చేస్తున్నాను కాదు, ఎక్కువ చేస్తున్నాను అని కాదు. సో ఎవరెవరికి ఎంత శ్రద్ధ ఉందో ఆ శ్రద్ధ ప్రకారం అన్నీ లభిస్తూ ఉంటాయి అన్నమాట. మనకు అర్హత అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ అర్హతని మనం పెంచుకోవాలి అని చెప్తున్నారనమాట. ఇప్పుడు రాకపోతే ఎవరికి నష్టం, ఎవరికి ఏం లేదు కదా. కాబట్టి మనము ఒక నియమంలాగా పెట్టుకోవాలి. నేను గురువారము నా ఎన్ని పనులు ఉన్నా నేను క్లాస్కి వస్తాను, శుక్రవారం శ్రీ విద్య నేను ఎంతో కొంత నేర్చుకుంటాను. సో శ్రీ విద్య నేర్చుకోవాలంటే ఇప్పుడు చూడండి, మేము ఈ నెలలో అక్కడ పీఠానికి వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ మాడ్యూల్లోకి మమ్మల్ని అనుమతించాలి అంటే అక్కడ ఇన్ని రోజులు సేవ చేయాలి అనేది ఉంటుందన్నమాట. నేను నిన్ననే బుక్ చేసుకుంటా ఉన్నాను, ఇంకా వాళ్ళు డీటెయిల్స్ పంపిస్తా ఉన్నారంట. మినిమం 10 రోజులైనా అక్కడ కంచిలో ఉంటుంది పీఠం, గురువు గారు ఉండే పీఠము. అక్కడికి వెళ్ళి ఉండాలన్నమాట. ఆ టైంలో గురువు ఉంటారో లేదో కూడా డౌటే అని చెప్పారనమాట. సరే నేను గురువు ఉన్నప్పుడే వస్తాను అంటే అట్లా కాదు, 3 and 4 మాడ్యూల్స్లోకి మీరు అనుమతించాలంటే మీరు ఫస్ట్ వచ్చి సేవ చేసుకోవాలి అని చెప్పారు. కాబట్టి దానికోసం మనము టైం కేటాయించుకోవాలి, ఇంట్లో పరిస్థితులన్నింటినీ చక్కదిద్దుకోవాలి, మళ్ళీ మనం ఏదైనా డబ్బులు ఎంత ఖర్చు అవుతాయో చూసుకోవాలి, దాని ప్రకారం వెళ్ళాలి. సో మేము ఇంత చేస్తుంటే మాకు అవన్నీ మేము నేర్చుకుంటున్నాము. వాటిని మీకు శుక్రవారం క్లాస్లో మీతో రూపాయి కూడా కట్టించుకోకుండా నేర్పిస్తున్నాము.
ఈ క్లాసెస్కి వచ్చే వాళ్ళకి. కాబట్టి గురువారం క్లాస్ ఏమవుతుంది, మీ మనసుని చిత్తాన్ని శుద్ధి చేస్తుంది అనమాట. అన్ని కొత్త విషయాలన్నీ వింటూ ఉంటారు కాబట్టి మీ చిత్తం శుద్ధి అవ్వడం వల్ల శుక్రవారం క్లాస్కి అటెండ్ అయినప్పుడు శ్రీ విద్యలో ఉన్నటువంటి మర్మాలు ఏవైనా చెప్పినా మీకు అర్థమవుతాయి. లేకపోతే ఏమవుతుంది, మీ మనసు అనేది శుభ్రంగా ఉండదు కాబట్టి మీకు ఆ శ్రీ విద్య అనేది ఎక్కదనమాట. కాబట్టి మీరు ఏదో శుక్రవారం క్లాస్ అని అనుకోకండి, అది ఎంతో పుణ్యం చేసుకుంటే ఈ జన్మలో మీరు వినగలుగుతున్నారు. ఇది మాత్రం నేను గ్యారంటీ ఇస్తున్నాను అనమాట. మేము ఎన్నో ప్రయాసాలు కోర్చి గురువులందరితోటి ఎంతో చక్కగా ప్రవర్తించి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకుంటేనే మేము నేర్చుకోగలుగుతున్నాము. మీకు ఫ్రీగా నేర్పిస్తూ ఉన్నాం కాబట్టి ఫ్రీ అన్నప్పుడు విలువ తెలీదు అని చెప్తారు చాలామంది. కాకపోతే నాకు డబ్బులు కట్టించుకోవడం ఇష్టం లేదు, అందుకే నేను ఫ్రీగానే చెప్తున్నాను అనమాట. వేరే గురువు గారు కూడా అదే చెప్పారు. మనం ఇప్పుడు మీ దగ్గర 108 రూపీస్ నేను పే చేయించుకుంటున్నాను అనుకోండి, నా దగ్గర నుంచి 108 రూపీస్కి సంబంధించిన పుణ్యం మీ దాంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే మీకు పుణ్యం రాకూడదని కాదు, కానీ నేను ఎందుకు మీ కర్మల్ని నేను తీసుకోవాలన్నమాట. 108 రూపీస్కి సంబంధించి అంత కర్మని, మీకున్న బ్యాడ్ కర్మ నాకు ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. అది అక్కడ రూల్. కాబట్టి నేనేమనుకున్నాను, నాకెందుకు అదంతా, నేనెందుకు మోసుకోవాలి వేరే వాళ్ళ కర్మలన్నీ, నేను ఫ్రీగానే చెప్తాను. కాకపోతే ఫ్రీ అన్నప్పుడు విలువ తెలియదు అన్నట్టుగా ప్రవర్తిస్తే మాత్రము అది మీకే నష్టం అనమాట. కాబట్టి మేము ఎంతో కష్టపడితేనే ఆ విద్యలన్నీ నేర్చుకుంటున్నాము. ఇప్పుడు గణపతి ఉపాసన మీకు నేర్పిస్తానన్నాను. ఇప్పుడు ఒకరో ఇద్దరో మంత్రము తీసుకున్నారు, నేను మంత్రం మీకు గ్రూప్లో పెట్టాను, శ్రీ విద్య గ్రూప్లో పెట్టాను. సో మెల్లగా మీరు మంత్రం 41 days చేస్తే అప్పుడు మీకు గణపతి ఉపాసన నేర్పిస్తాను, తర్పణాలు నేర్పిస్తాను అని చెప్పాను. సో కాబట్టి దానికి ఎలిజిబుల్ కావాలంటే ముందు మీరు క్లాసెస్కి శ్రద్ధగా రావడం అవన్నీ జరగాలన్నమాట. కాబట్టి మనము జీవితంలో మనం వారంలో 1 గంట సేపు కూడా మన కోసం మనం కేటాయించుకోలేకపోతే మనం ఇంకెలా ఇంప్రూవ్ అవుతాం చెప్పండి. కాబట్టి మనము ఆధ్యాత్మిక దృష్టిని కోల్పోతే అంతకన్నా దురదృష్టం ఇంకొకటి ఉండదు అని చెప్తున్నారనమాట. కాబట్టి దివ్యత్వాన్ని ఎవరు మన నుండి దోచుకోలేరు. సో ఇప్పుడు మనం శ్రీ విద్య నేర్చుకున్నాం అనుకోండి, అంటే నేను స్టెప్ బై స్టెప్ నేర్పిస్తున్నాను కదా మెల్లగా మీకు లలితా సహస్రనామాల నుంచి. కాబట్టి అది మీ దగ్గర నుంచి ఎవరైనా దోచుకుంటారా చెప్పండి. మన నెక్స్ట్ జన్మకి కూడా క్యారీ ఫార్వర్డ్ అయ్యేది అదే అనమాట. నెక్స్ట్ జన్మలో ఎట్లాంటి వాళ్ళ ఇంట్లో పుట్టాలి, మనము ఒక పక్షిగా పుడతామా, జంతువుగా పుడతామా, లేకపోతే మనిషిగానే ఇంకా ఉత్తమమైన వాళ్ళ ఇంట్లో ఉత్తమమైన పేరెంట్స్కి పుడతామా అనేది ఈ జన్మలో మనం ఆర్జించుకునే పుణ్యాన్ని పాపాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి మీరు శ్రీ విద్యలోకి వచ్చారు అంటే అది ఎంతో అదృష్టం చేసి ఉంటేనే జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. అది మన దగ్గర నుంచి ఎవరు దోచుకోలేరు. కాబట్టి ఏమంటున్నారు, మనస్సులో ఉదయించే మలినాలే ఆ దివ్యత్వాన్ని కప్పివేస్తాయి. సో మనకి మలినాలు వచ్చేస్తూ ఉంటాయి మనసులో. ఒక తమస్సు అంటారు దాన్ని. తమస్సు అంటే లేజినెస్ అనమాట. ఏం వెళ్తాంలే, ఏం వింటాంలే, ఎవరు మారుతారులే, వింటే మాత్రం మారిపోతామా, మన కష్టాలన్నీ ఇలాగే ఉన్నాయి కదా, ఇట్లా మీరు సెల్ఫ్ టాక్ మీలో ఉండిందనుకోండి, మీలో మీరు ఇలా అనుకుంటున్నారనుకోండి, అప్పుడు ఏ భగవంతుడు కూడా మనల్ని ఉద్ధరించలేడు అనమాట. ఏ గురువు కూడా మనల్ని ఉద్ధరించలేడు. కాబట్టి ఒక దీక్ష పూనినట్టు, కంకణం కట్టుకున్నట్టు మీరు అనుకుంటే తప్ప జీవితంలో ఒక ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదన్నమాట. ఇప్పుడు ధీరమాత పెట్టుకోండి అని చెప్తున్నాము, ఎవరో 2-3 పెట్టుకుంటున్నారు, మిగతా వాళ్ళకి ఏమైంది చెప్పండి. మీ స్టేటస్లో పెట్టుకుంటే అదేమైనా ఫోన్ అరిగిపోతుందా చెప్పండి. అంత చిన్న సేవ కూడా మీరు చేయలేరా చెప్పండి. ఎంత దురదృష్టం చెప్పండి. సేవ చేసే అవకాశం రావాలంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే వస్తుంది. కాబట్టి నెగ్లెక్ట్గా తీసుకుంటున్నారనమాట. అలా తీసుకోవడము అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాను. నేనేం చెప్తున్నాను, గురువారం రాగానే అది పెట్టుకోండి అమ్మా అని చెప్తున్నాను. వేదాంత విచారాలో పోస్ట్ చేస్తున్నాం కదా. లేకపోతే మీ దగ్గర లేకపోతే అది నన్ను అడగండి, లేకపోతే రాధికని అడిగితే కూడా ఇస్తుంది. రాధిక ఇట్లా వీళ్ళు కొంతమంది మాత్రము, అనిత వీళ్ళందరూ పెట్టుకుంటున్నారు, రూప అందరు పెట్టుకుంటున్నారు. ఇంకా మిగతా వాళ్ళు క్లాస్కి వచ్చే వాళ్ళు ఎవరు కూడా పెట్టుకోవడం లేదు. అదేమైనా బరువైన పనే చెప్పండి. అంటే అంత చిన్న సేవ కూడా మనం భగవంతుని కోసం చేయలేకపోతే భగవంతుడు మన కష్టాలను ఎందుకు తీరుస్తాడు, అది మనం అర్థం చేసుకోవాల్సిందనమాట. కాబట్టి మనం ఎంతసేపు ఉన్నా సేవ చేయటానికి వెంపర్లాడాలి. సేవ అంటే అదేదో వేరే ఊర్లకు పోయి చేయాలి అని కాదనమాట. మీ ఇంట్లో కూర్చొని మీరు ఎంత మాత్రం చేయగలరో అది మీరు చేయండి ఫస్ట్. అప్పుడు తర్వాత మళ్ళీ మీరు ఊర్లకు వెళ్ళి ఉద్ధరించవచ్చు.
అదనమాట. కాబట్టి ఫస్ట్ ఎంత మీ ఇంట్లో కూర్చొని మీరు మీ పరిధిలో మీరు ఎంతవరకు సేవ చేయగలరు అనేది ముందు మీరు చూసుకోవాలన్నమాట. అప్పుడు మీకు ఇంకా పెద్ద పెద్ద సేవలు చేయడానికి భగవంతుడు అవకాశం ఇస్తాడు. అది మనము అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి మన మనసులో మలినాలు ఉద్భవిస్తూ ఉంటాయి కాబట్టి వాటి వల్ల ఆ దివ్యత్వం కప్పివేయబడుతూ ఉంటుందన్నమాట. మనం అందరము దివ్యమైన ఆత్మలమే, కానీ మన దివ్యత్వాన్ని మన మలినాలతో కప్పేసుకుంటూ ఉన్నామన్నమాట. అవే మన నిజమైన శత్రువులు. అవి మన ఆధ్యాత్మిక వారసత్వం నుండి మనల్ని దూరం చేస్తున్నాయి. అది కాబట్టి ఆధ్యాత్మిక వారసత్వం అంటే ఎక్కడి నుంచి, ఇప్పుడు ఎవరినైతే మీరు నేను అమ్మవారిని నమ్ముతున్నాను అనుకోండి, నేను అమ్మవారికి వారసురాలని అనుకోవాలన్నమాట, అమ్మవారి బిడ్డని. కాబట్టి అమ్మవారి యొక్క గుణగణాలని నేను కలిగి ఉన్నాను, నేను అమ్మ గురించి ప్రచారం చేయాలి అనే ఇది నాకు ఉండాలి. ఇంకా మీరు ఎవరైనా విష్ణు భక్తులు అనుకోండి, విష్ణు గురించి ప్రచారం చేయాలి అనుకోవాలి, విష్ణు యొక్క బిడ్డగా మీరు అనుకోవాలన్నమాట. అట్లా మనము దివ్యత్వానికి మనం వారసులము అనేది మనం దూరం అయిపోతున్నాము ఆ భావానికి అని చెప్తున్నారనమాట. కనుక శత్రువుల ఎడల అప్రమత్తతను కలిగి ఉండాలి. కాబట్టి అంతరంగంలో ఎవరైతే శత్రువులు మనకి వస్తున్నారో, అంతరంగంలో ఏమేమి శత్రువులు వస్తాయి? అరిషడ్ వర్గాలు, కామ, క్రోధ, మోహ, లోభ, మదం, ఆశ్చర్యము, అవన్నీ అనమాట. మళ్ళీ భయము, అనుమానము, ఇవన్నీ వస్తుంటాయి మనకి. కాబట్టి ఇవన్నీ మనల్ని కిందకి పడేస్తూ ఉంటాయి, తామసికంలోకి తీసుకెళ్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి వాటన్నిటిని ఎదుర్కోవాలి అంటే ఆధ్యాత్మికత అనేది మనలో ఉండాలి అని చెప్తున్నారనమాట. ప్రార్థన చూద్దాము. హే సర్వభాసమాన, నీ అనంత జ్యోతిని నా జీవితంలో ప్రసరించు. అది ప్రకాశాన్ని, ఆనందాన్నే ప్రసరించని. అన్ని వస్తువుల ద్వారా ప్రకాశించేది నీవే. నా ప్రతి ఆలోచనలో, పనిలో నీవే ప్రకాశించి నీ ధన్య సాన్నిధ్యాన్ని ఇతరులకు తెలియజేయి అంటున్నారు. కాబట్టి నాలో నిండిపో తండ్రి, నువ్వు నీ యొక్క వెలుగు నాలో నిండాలి, ప్రతి వస్తువులో కూడా నువ్వు ఉన్నావని నేను అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారనమాట. కాబట్టి మాకు ఒక గురువు గారు ఏం చెప్పేవారు, ఇప్పుడు ఫోన్ ఉంది, మన చేతిలో ఫోన్ ఉంది, ఆ ఫోన్ని మనము దేనికి వాడుతున్నాము? మంచి ఆధ్యాత్మిక విషయాలు వినడానికి, క్లాసెస్ వినడానికి వాడుతున్నాము. కాబట్టి ఆ ఫోన్లో కూడా మనకు అమ్మవారు ఉన్నారు అనుకోవాలి. కాలుతో తాకకూడదు అనమాట, ఫోన్ కాలుకి తగలకూడదు. సో మనం కాలు కింద పెట్టుకొని పడుకోకూడదు ఫోన్. సో మన పక్కనే పెట్టుకున్నాం, మన పక్కన ఉన్నప్పుడు ఏమనుకోవాలి? అమ్మవారు నా పక్కన ఉంది అని అనుకోవాలి. సో స్వామీజీ ఒక స్వామి అలా చెప్పేవారనమాట, మీరు ఆ వాడే ఫోన్లో కూడా భగవంతుడిని చూడండి. అప్పుడు మీరు అప్పుడు ఏమవుతుంది? మంచి విషయాలు మాత్రమే చూడగలుగుతాం కదా మనం అప్పుడు ఫోన్లో. చెడు విషయాలు చూస్తుంటే మనకు అప్పుడే మైండ్ ఒక వార్నింగ్ అనేది ఇచ్చేస్తుంటుంది. కాబట్టి మీరు ప్రతి నిమిషం ప్రతి వస్తువులోనూ భగవంతుడిని చూడటానికి ప్రయత్నం చేయండి అని చెప్తున్నారు. ఫస్ట్ మనం కనీసం జంతువుల్లో అయినా చూడడానికి ప్రయత్నం చేయాలి. ఒక ఆవు రూపంలో రావచ్చు, ఒక పిల్లి, కుక్క, ఏదైనా సరే మనకు కంటికి కనిపించింది అనుకో, ఓహో భగవంతుడు ఈ రూపంలో ఉన్నాడు అనేది మనకు ఎరుకలోకి రావాలన్నమాట. అంటే అది చాలా టైం పడుతుంది ప్రతి వస్తువులో భగవంతుని చూడాలంటే. కానీ ముందు మనం సెల్ ఫోన్తో అలవాటు చేసుకోండి. వచ్చే వారం చెప్పండి, సెల్ ఫోన్ని మీరు భగవంతునిలాగా చూస్తున్నారా, సెల్ ఫోన్లో కూడా భగవంతుడు ఉన్నాడు అని అనుకుంటున్నారా అనేది నాకు వచ్చే వారం చెప్పండి. కాబట్టి ఏమంటున్నారు? నా ప్రతి ఆలోచనలో, పనిలో నీవే ప్రకాశించి నీ ధన్య సాన్నిధ్యాన్ని ఇతరులకు తెలియజేయి అంటున్నారు. సో కాబట్టి మన ప్రతి ఆలోచన భగవంతునికి సంబంధించిందే అయి ఉండాలి అని చెప్తున్నారు. ఏదైనా పని చేస్తున్నా అది భగవంతునికి సమర్పించినట్టుగానే చేయాలన్నమాట. అది కాకుండా ఇతరులకు కూడా తెలియజేయి, నువ్వెంత దివ్యమైన వాడివో ఇతరులకు అర్థం చేయించు అని చెప్తున్నారు. కాబట్టి అది మనము అర్థం చేసుకోవాలన్నమాట. ప్రతి వస్తువులో భగవంతుని చూడటానికి ప్రయత్నం చేయాలి. ప్రతి పనిలో కూడా భగవంతుని అనుభూతి చెందుతూ ఉండాలి. ఇప్పుడు మీరు వింటున్నారు, నేను చెప్తున్నాను అంటే ఇది భగవంతుని పని అంతే అనమాట. లేకపోతే మనం ఎంత వాళ్ళం చెప్పండి. మీరెవరు రాలేదనుకోండి, నేను ఎవరికి చెప్పుకుంటాను? అంతే కదా. మీకు వినాలనుంది, చెప్పేవాళ్ళు ఎవరు దొరకలేదనుకోండి, అప్పుడు మీ పరిస్థితి కూడా అంతే ఉంటుంది, అంతే కదా. కాబట్టి మనం అదంతా కూడా భగవంతుని అనుగ్రహమే. నా జీవితంలో ఇన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. అందుకే మనం పోయినసారి శ్రీవిద్యలో కూడా చెప్పుకున్నాం, మన జీవితంని మనకి ఇచ్చిన జీవితాన్ని సంతృప్తి పరంగా తీసుకోవాలన్నమాట. మన జీవితంతో మనం తృప్తిగా
తృప్తిగా ఉండాలి. ముందు మనకు ఎటువంటి భర్త లభించినాడో, ఎటువంటి పిల్లలు ఉన్నారో, ఎటువంటి ఇల్లు వాకిలు ఇచ్చాడో భగవంతుడు, అంతే చాలు అనుకోవాలన్నమాట. ఓహో ఇవన్నీ ఇచ్చాడు నాకు, ఇవి కూడా లేని వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి మన జీవితంతో మనం ముందు తృప్తిగా ఉండడం నేర్చుకోవాలి. ఆ తృప్తిగా ఉంటే అప్పుడు కంప్లైంట్లు ఉండవు అనమాట. మనము ప్రధానికి కంప్లైంట్ బాక్స్ లాగా అయిపోతూ ఉంటాం. అక్కడ అది బాగాలేదంటారు, ఇక్కడ ఇది బాగాలేదంటారు. కొన్ని అపార్ట్మెంట్స్లో ఉంటాం, చాలామంది సిటీస్లో అపార్ట్మెంట్స్లో, కాబట్టి కొన్ని ఫ్లాట్స్ వాళ్ళు ఊరికేనే ప్రతిదానికి కంప్లైంట్ చేస్తుంటారు. అప్పుడు ఏమవుతుంది, అందరి యొక్క ప్రశాంతత దెబ్బతింటుంది కదా. చిన్నదాన్ని వాళ్ళు తీసుకోలేరు అనమాట, ప్రతిదీ ప్రాబ్లం లాగా చూస్తుంటారు. అసలు మా అపార్ట్మెంట్లో ఒక ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరు అయినా కూడా ఒక సెక్రటరీగా మామూలుగా ఇప్పుడు ఏం చేస్తారు, ఒక 8 ఫ్లాట్స్ ఉంటాయి, మాది చిన్న అపార్ట్మెంట్. సో చాలా ఏళ్ళైంది మేము ఇక్కడికి వచ్చి, 2005లో వచ్చాము. సో అప్పుడు మనకి ఏం చేస్తారంటే ఓనర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళు 2 years సెక్రటరీగా వర్క్ చేస్తారు. అది ఎంత చిన్న పని చెప్పండి. పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే అతనికి ఒక 8 ఫ్లాట్స్ని మేనేజ్ చేయడం అనేది చిన్న పనే కదా. కానీ ఆయన దాన్ని చాలా యాంగ్జైటీతో తీసేసుకుంటాడు అనమాట. చాలా టెన్షన్ పడిపోయి చివరికి ఒక రోగం తెచ్చేసుకున్నాడు ఆయన. ఆయనకి ఎప్పుడు ఎంతసేపు ఉన్న అపార్ట్మెంట్ గొడవలే, అపార్ట్మెంట్ ఇష్యూస్ అనమాట. ఏమీ ఉండవు అక్కడ. వాటర్ రాలేదనుకోండి, సరే ట్యాంకర్ తెప్పించుకుంటారు. ట్యాంకర్కి డబ్బులు ఎవరు సరిగ్గా ఇవ్వట్లేదు అంటారు. మా హస్బెండ్ వెళ్ళి కలెక్ట్ చేస్తేనే ఇస్తున్నారు, వేరే వాళ్ళు వెళ్తే సరిగ్గా మాట వినట్లేదు అనమాట ఎవరు. సో ఏదో ఒకటి మేము సాల్వ్ చేస్తాం సార్, మీరెందుకు అంత అనుకుంటారు అంటే, ఆ చిన్న విషయాన్ని ఆయన ఒక పెద్ద విషయం భూతద్దం పెట్టి చూస్తూ లాస్ట్కి ఒక డిప్రెషన్ లాంటి వ్యాధిని తెచ్చుకున్నాడంట ఆయన. మాకే ఆశ్చర్యమైంది, మొన్న ఈ మధ్య విన్నామన్నమాట ఆయన అట్లా ఆయన. కాకపోతే ఏంటంటే వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఎన్నో ఇయర్స్ నుంచి వేరే వేరే ఊర్లలో వర్క్ చేస్తున్నారు. ఆయన ఇక్కడ ఉంటాడు, ఆయన పిల్లల్ని చూసుకుంటాడు, ఆమె ఎక్కడో ఉంటుంది. అంటే ఏంటి, డబ్బు ఇంకొంచెం ఎక్కువ వస్తుందని ప్రమోషన్ కోసం వెళ్ళింది ఆమె. మరి ఫ్యామిలీ అంతా దెబ్బతిన్నట్టే కదా ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ దెబ్బతినడం వల్ల. అంటే మనం ఏ దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో మనకు తెలియడం లేదనమాట. ఎన్నో సంవత్సరాలు వాళ్ళు దూరంగానే ఉంటున్నారు. ఎప్పుడో ఆమె కేవలం వరలక్ష్మి వ్రతం ఉన్నప్పుడు మాత్రమే లీవ్ పెట్టి వస్తుంది, వరలక్ష్మి వ్రతం చేసుకొని వెళ్తుంది. ఎంత హాస్యాస్పదంగా అనిపిస్తుంది చెప్పండి. అసలు కరెక్టే, పరిస్థితులు బాగాలేవా అంటే అట్లా కూడా కాదు, వాళ్ళు చాలా కోటీశ్వర్లు. మరి అలాంటప్పుడు ఎందుకు ఆ కొంచెం ప్రమోషన్లో వచ్చే డబ్బులకి ఎందుకు కక్కుర్తి పడాలి? ఆ ప్రమోషన్ వదిలేసుకొని ఇక్కడే ఉండొచ్చు కదా, హైదరాబాద్లోనే ఉండొచ్చు, ఫ్యామిలీతో ఉండొచ్చు కదా. అట్లా చేయడం లేదనమాట. అందరు దేని వెంట పరిగెత్తాలో తెలియకుండా పరిగెత్తేస్తున్నాం మనం. ఒక ర్యాట్ రేస్ అంటారు ఇంగ్లీష్లో దీన్ని. ర్యాట్ రేస్ అంటే మనం ఎందుకు పరిగెత్తున్నామో తెలియదు అనమాట. అందరు గొర్రెజాడలాగా ఒక గొర్రె వెళ్తా ఉంటే ఇంకొక గొర్రెలన్నీ వెళ్తా ఉంటాయి గొర్రెల మందులో. ఆ గొర్రె పోయి కింద పడింది అనుకో పాతాళంలోకి, ఈ గొర్రెలన్నీ కూడా పోయి పడిపోతుంటాయి. అట్లా మనము అట్లా అయిపోతున్నాం అనమాట. మనకి దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో తెలియటం లేదు. కాబట్టి ఒక సేవ చేసే అవకాశం వస్తే అందిపుచ్చుకోండి. చిన్న చిన్న సేవలే చెప్తున్నాం మేము, ఏమి పెద్దవేమి వచ్చి చేయమని కూడా చెప్పడం లేదు, డబ్బులేమి ఎవరిని కూడా అడగడం లేదు. సో డబ్బుతో ముడిపడింది కాదు, కేవలం ఇంట్లో కూర్చొని చేయగలిగింది, అది కూడా చేయలేకపోతే ఎందుకు చెప్పండి. కాబట్టి ధీరమాత గురించి మీ స్టేటస్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, మొన్న నేను వేదాంత విచారణలో కూడా పోస్ట్ చేశాను కదా, ఎవరో ఒక అతను చూసి పాపం అడిగాడు, అతనిది విజయవాడ అతనికి ఎట్లా తెలిసిందో మన స్టేటస్లో చూసి అడిగి మళ్ళీ వాళ్ళు కనెక్ట్ అయ్యి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మాట్లాడారు. వాళ్ళు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అనమాట, 2nd time ప్రెగ్నెంట్. మాకు ఫస్ట్ టైమే తెలిస్తే ఎంత బాగుండేది, ఇట్లాంటిది చాలా బాగా చెప్తున్నారు, బాగా చేస్తాం మేము అని వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి విన్నారు క్లాసు. ఎంత బాగుంటుంది చెప్పండి. వాళ్ళ అత్తగారికి చెప్పారు ఇట్లా చేయాలంట అని చెప్పేసి. కాబట్టి ఎక్కడో ఒక ఫ్యామిలీ బెనిఫిట్ పొందినా కూడా మన స్టేటస్ చూసి అది మన జన్మధన్యం అవుతుందన్నమాట. అందుకనే మిమ్మల్ని స్టేటస్లో పెట్టుకోండిరా బాబు అని అడుగుతూ ఉంటాం మేము. అదేమన్నా బరువైన పనే చెప్పండి. కాబట్టి ఎవరెవరైతే ఇక్కడ ఉన్న వాళ్ళలో పెట్టుకోవటం లేదో వాళ్ళందరూ నెక్స్ట్ వీక్ నుంచి పెట్టుకోండి, లేదా ఈరోజు వెళ్ళిన తర్వాత అయినా పెట్టుకోండి. అదేమేం తప్పు విషయం ఏం కాదు, మీకు ఇంకా మంచిదే అవుతుంది. భగవంతుని సేవ చేయడం వల్ల మీకు మంచిదే అవుతుంది. కాబట్టి మన వల్ల అయింది. మనం ఎలా సేవ చేయాలంటే శరీరం మనది కాదు అనుకుని సేవ చేయాలి, అప్పుడు భగవంతుడు కరుణిస్తాడు. ఇంట్లో సమస్యలు ఉన్నాయి, నేను ఊరికే గణపతి మంత్రం చేసేసుకుంటాను, లలిత పాడుకుంటాను, నా సమస్యలు తిరిగిపోతాయంటే అట్లా కాదు. నువ్వు ఎంత సేవ చేస్తున్నావు అనేది చూస్తాడు భగవంతుడు అనమాట. నిజంగా చెప్తున్నాను, సేవ చేస్తేనే అప్పుడు
మన కర్మలు తగ్గిపోతాయి. కర్మక్షయం అవ్వడానికి ఒకటే మార్గం. ఇప్పుడు నేను ఎందుకు వెళ్తున్నాను పీఠానికి, గురువుల సమక్షంలో ఉండి అక్కడ సేవ చేసుకుంటే ఉంటే వాళ్ళు అడిగారనమాట, నువ్వు కంప్యూటర్ ఆపరేట్ చేస్తావా, కంప్యూటర్తో కూర్చొని సేవ చేస్తావా, లేకపోతే కిచెన్లో సేవ చేస్తావా అంటే, కంప్యూటర్లో నేను అంత ఎక్స్పర్ట్ని కాదు కాబట్టి నేను కిచెన్లోనే చేస్తానని చెప్పాను. సో అట్లా వాళ్ళు అక్కడికి వెళ్తే మనకి ఏదో ఒక పని అలాట్ చేస్తారనమాట. అది చేసుకుంటూ మనం గురువుల సమక్షంలో వాళ్ళు చెప్పేవన్నీ వింటూ మనం శ్రద్ధగా అంత చేసుకొని రావాలన్నమాట. సో మిమ్మల్ని ఏమైనా అంత కష్టపడమని చెప్తున్నామా, మిమ్మల్ని ఎక్కడికైనా ఆశ్రమాలకు వెళ్ళమని చెప్తున్నామా? ఇంకా మీకు అంత స్థితి రాలేదు కదా. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇంట్లో కూర్చొని చేయగలిగే సేవలు చేయండి. అందుకే ధీరమాత గురించి నేర్చుకోండి, ప్రచారం చేయండి. అది ఒక గురువు, చాలా పెద్ద గురువు గారు ఇచ్చినటువంటి టాస్క్ అనమాట. అది వాళ్ళు సంతోషపడతారు. గురువులు మనకు తెలియకుండా మనకు బ్లెస్సింగ్స్ వస్తుంటాయి. గురువులు సంతోషపడితే, గురువాక్యాన్ని ఎవరైతే పరిపాలిస్తారో అప్పుడు మనకు బ్లెస్సింగ్స్ వస్తుంటాయి. మన ఫ్యామిలీలో అనుకోకుండా మంచి జరుగుతూ ఉంటుంది. మీరు నమ్మరు, అసలు నేను కొన్ని చెప్తే బాగుండదని నేను చెప్పడం లేదు, కానీ అంత మిరాకిల్స్ జరుగుతున్నాయి మా ఇంట్లో. గణపతి తర్పణాలు చేసినప్పటి నుంచి అయితేనేమి, గురువులతో కనెక్ట్ అయినప్పటి నుంచి అయితేనేమి, చాలా చాలా మార్పులు అనేవి జరుగుతూ ఉన్నాయన్నమాట. ప్రతిరోజు చాలా పెద్ద పెద్ద మార్పులు జరుగుతున్నాయి. మా హస్బెండ్ జీవితంలో మంచి జరగడము, మా పాప జీవితంలో మంచి జరగడము, ఇట్లా స్టెప్ బై స్టెప్ అన్నీ జరుగుతూనే ఉన్నాయి. మొన్న అనిత అనింది, అక్క మాకెలా జరుగుతాయి అంటే, మీరు కూడా ప్రయత్నం చెయ్యాలి, మీరు సేవ చేసుకోవాలి, తర్వాత సాధన చేసుకోవాలి. సేవ సాధన రెండు ప్యారలల్గా వెళ్ళాలి అని నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను. కాబట్టి సేవ అంటే నేను ఉంటాను ముందు అనాలి. ఇప్పుడు రాధిక ఎంత ఇష్టంగా చేస్తుంది సేవ, నేనే మర్చిపోయి ఉంటాను గురువారం అని చెప్పేసి. ఆ అమ్మాయి స్టేటస్ చూసి అప్పటికప్పుడు నేను మళ్ళీ పెట్టుకుంటాను అనమాట. నాకంటే ముందే తను ఎప్పుడు పెట్టుకొని ఉంటుంది ధీరమాత గురించి. అంటే ఆ శ్రద్ధ అనేది కనపడుతుంది. ఆ శ్రద్ధను బట్టే వాళ్ళకు ఫలితాలు ఇస్తాడు భగవంతుడు. కాబట్టి చిన్న చిన్న సేవలు చేయటానికి మాత్రము మీరు ఆలోచించకండి. అంత బ్రాడ్ మైండ్ లేకుండా ఉండద్దు ఎవరు కూడా. ఇప్పుడు నన్ను కేవలం గురువుగా అనుకుంటే సరిపోదు, నేను చెప్పే మాట విని పాటించగలగాలన్నమాట. అప్పుడే మీరు గురువుగారిని, ఇప్పుడు మా గురువుగారు ఉన్నారు, ఆయన ఏదైనా చెప్తే మేము చేస్తేనే కదా గురువుగారు సంతోషపడతారు. కాబట్టి మళ్ళీ పెద్ద పెద్ద పనులు ఏం చెప్పటం లేదు కదా, మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇది చేయండి అని. కాబట్టి చిన్న పనులు కూడా మనం చేయకుండా ఉండకూడదు అనమాట. మనం ఫస్ట్ సేవలో తరించిపోవాలి. మన శరీరం అనేది, మనస్సు అనేది అలసిపోవాలి సేవ చేసి. అలసిపోయినప్పుడు ఏమవుతుంది అంటే అప్పుడు ధ్యానం కుదురుతుంది అనమాట. కాబట్టి మనకు భక్తి కుదురుతుంది, మనకు భగవంతుని అనుగ్రహం లభిస్తుంది, గురువుల అనుగ్రహం లభిస్తుంది, అన్ని జీవితంలో ముందుకు కదులుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, వేరే తప్పుగా అనుకోవద్దండి. మళ్ళీ ఏంటి ఎప్పుడు చూసినా ధీరమాత గురించే చెప్తుంది అనుకోవద్దండి. అది గురువుగారు నాకు ఇచ్చిన పెద్ద టాస్క్ కాబట్టి నేను చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు దాని గురించి, మీరు ఏమనుకోవద్దు. సరేనా? మనం నెక్స్ట్ క్లాస్కి వెళ్దాము. ఇది ఇక్కడితో ఆపేద్దాం ఈ ఎపిసోడ్.